వెల్కమ్ టు NS5 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు పోలింగ్ నిర్వహణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ఏసీపీ మాట్లాడుతూ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి మహిళా పోలీసులే ప్రధాన పాత్ర అని అన్నారు. పార్టీల ఏజెంట్లు ఓటర్ స్లిప్పులని, టిఫిన్లు పంచాలని, లేక మంచినీళ్లు సరఫరా అని వికలాంగులకు సహాయకాలుగా ఇలా అనేక రకాలుగా పోలింగ్ కేంద్రాలకు రావడానికి ప్రయత్నిస్తారని, ఓటర్ని ప్రభావితం చేస్తారని, వాటిని మహిళా పోలింగ్ సిబ్బంది నిశ్చితంగా గమనించాలని, అటువంటి వారిని అనుమతించకూడదని, అలాగే ఓటర్లకు వాహనాలను ఏర్పాటు చేస్తారని, అటువంటి వాహనాలను పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల ముందే ఆపివేయాలని, అయినా నడవలేని వికలాంగులకు, 85 సంవత్సరాల పైబడిన వృద్ధులకు వారు కోరుకుంటే ఇంటి వద్దే ఓటు వేసుకునే సదుపాయం ప్రభుత్వం కల్పించిందని, అటువంటి వారు సుమారు 300 లోపు నమోదు చేయించుకున్నారని అన్నారు. పోలింగ్ సిబ్బంది అంతా సమిష్టిగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో SHO హనీష్, సబ్ ఇన్స్పెక్టర్ పండుధర, మహిళా SI సిబ్బంది పాల్గొన్నారు. దానికి క్యాండిడేట్ ఎవరో ఒకరు వెహికల్ పెడతారు, చచ్చినట్లు ఆ రోజు అలా పెడితే వాళ్ళు లోపలికి అలౌ చేయడానికి మనం చూస్తాం. మనం చేయకూడదు. వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ వెహికల్ విత్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ 200 మీటర్స్. 200 మీటర్స్ ఫ్రమ్ ద పోలింగ్ స్టేషన్. 200 మీటర్స్ జోన్లోకి వచ్చేస్తే ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వెహికల్స్ అలౌ చేయడానికి వీల్లేదు ఎక్సెప్ట్ ఫర్ ఎలక్షన్ ఆఫీసర్స్. ఓకే, దిస్ ఈస్ కన్ఫర్మ్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ డిసేబుల్డ్ పర్సన్, ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్, ముసలి వాళ్ళు, చాలా ఏజ్డ్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఓటు హక్కు కోసం ఓట్ ఫ్రమ్ హోమ్ ఉంది. తెలుసా లేదా మీకు? సార్ ఆల్రెడీ మన దగ్గర ఎంతమంది ఉన్నారు ఓట్ ఫర్ హోమ్? నందిగామ కాన్స్టిట్యున్సీలో whoever is more than 85 years or else very age old who are not able to walk, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే, ఆర్ ఎల్స్ whoever is less than lower age but physically disabled persons ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై చేసుకున్నారు. సో నియర్లీ సమ్ 265 మెంబర్స్కి అప్రూవల్ వచ్చింది. వాళ్ళకి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్స్, పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కలిపి ఓటింగ్ వేసేలాగా అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్.